హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఎక్కడ చూసినా నరేష్ పవిత్ర లోకేష్ల వ్యవహారం హాట్ టాపిక్గా మారుతుంది. ఎందుకంటే నరేష్ ఇప్పటికీ 3 పెళ్లిళ్ళు చేసుకుని ఇద్దరికి విడాకులు ఇచ్చి మూడో భార్యకు ఇంకా విడాకులు ఇవ్వలేదు. కానీ 4వ పెళ్లికి మాత్రం రెడీ అయ్యారు. ఈ విషయంలో మూడో భార్య రమ్య రఘుపతి మాత్రం నరేష్కు విడాకులు ఇచ్చేదే లేదు, వాళ్ళ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా అంటూ సవాల్ చేస్తూ మాట్లాడుతుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే విజయ నిర్మల మొదటి భార్య ఉండగానే తన కొడుకు నరేష్కి రెండో పెళ్లి ఎందుకు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. విజయ నిర్మల మొదట తన కొడుకుకు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ శ్రీనివాస్ కూతురిని ఇచ్చి పెళ్లి చేశారు. అయితే శ్రీనివాస్కి విజయ నిర్మలకి మధ్య మంచి అనుబంధం ఉండటం వల్ల వీరి మధ్య సఖ్యత కుదిరి తన కొడుకు నరేష్ని శ్రీనివాస్ కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలని భావించారు. ఇక ఆయన కూడా గొప్ప సంబంధం అని అతని కూతుర్ని నరేష్కి ఇచ్చి పెళ్లి చేశారు. కానీ ఈ పెళ్లి బంధం ఎన్ని రోజులు నిలవలేదు. పెళ్ళైన కొన్ని రోజులకే నరేష్ మొదటి భార్యకి నరేష్ ప్రవర్తన అంతగా నచ్చలేదు. దాంతో కొన్ని రోజులు ఓపిక పట్టి విసిగిపోయిన ఆయన మొదటి భార్య అతనికి విడాకులు అందించి అతనితో డైవర్స్ తీసుకుని వెళ్ళిపోయింది. కానీ అలా విడాకులు తీసుకున్న కొన్ని రోజులకే తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళి చివరికి చనిపోయింది. ఇక కొడుకు ఒంటరిగా ఉండటం చూడలేని విజయ నిర్మల సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ప్రముఖ గేయ రచయిత దేవులపల్లి వెంకట శాస్త్రి గారి కుమారుడు సుబ్బారావు శర్మ కూతుర్ని తన ఇంటి కోడలుగా తెచ్చుకోవాలని ఫిక్స్ అయింది. కానీ ఈ విషయంలో సుబ్బారావు గారు కాస్త వెనుకడుగు వేశారు. ఎందుకంటే ఇది రెండో పెళ్లి కాబట్టి కాస్త ఆలోచనలో పడ్డారు. కానీ విజయ నిర్మల మాత్రం మీలాంటి మంచి కుటుంబంలో పుట్టిన అమ్మాయి మా ఇంటికి కోడలుగా వస్తే మీ అమ్మాయి జీవితం బాగుంటుంది, మా కొడుకు జీవితం కూడా బాగుంటుందని చెప్పి వీళ్ళిద్దరికీ రెండో పెళ్లి చేసింది. కానీ పెళ్ళయ్యాక వీళ్ళు బాగానే కనిపిస్తారు. వీరికి పుట్టిన బాబు ఆటిజం అనే వ్యాధితో పుట్టడం వల్ల గొడవలు వచ్చి విడిపోయారు. ఇలా విజయ నిర్మల ఉండగానే తన కొడుకు నరేష్ ఇద్దరిని పెళ్లి చేసుకుని ఇద్దరికీ విడాకులు ఇచ్చేశారు. అలాగే విజయ నిర్మల ఉండగానే మూడో పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఆమెతో కూడా ఆయనకి కుదరక 4వ పెళ్లి కోసం రెడీ అయ్యారు. ఇక వీరి వ్యవహారం ఇంకా ఎక్కడి వరకు దారి చూస్తుందో మరి వేచి చూడాలి. మరి సో అది ఫ్రెండ్స్, విన్నారుగా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.